యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దానివల్ల కలుగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. దీని వల్లనే కలుగును అని వాక్యం ఎప్పుడు చెప్పినా కలిగిన వారి జీవితాలు కూడా దేవుడు చూపించాడు. ముద్దుకాయ్ అనే ఒక వాచ్మెన్, ఒక విధంగా చెప్పాలంటే గేట్ కీపర్, ఆయన రాజుగారి యొక్క పెద్ద సంస్థానం. ఆ రాజు ఎంత గొప్ప రాజు అంటే ఒక రాజ్యాన్ని కాదు, కొన్ని రాజ్యాలకి చక్రవర్తిగా ఉన్నాడు. అంత గొప్ప రాజు యొక్క సంస్థానంలో ఒక గేట్ కీపర్గా ఎంతోమంది ఉన్నారు. గేట్ కీపర్ ఈయన ఒక్కడే కాదు, అందరిలో ఒక్కడైన ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. ఆయన పరిస్థితులకు తల వంచేవాడు కాదు, దేవునికి మాత్రమే తల వంచే వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పగా తన్ని హెచ్చించాడంటే ఆ గొప్ప రాజుకి ఒక రైట్ హ్యాండ్ పర్సన్గా దేవుడు నిలబెట్టాడు. ఆ యొక్క ఆ రాజ్యానికి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు లేవనెత్తాడు. నిజమైన ఘనత వినయంలోనే ఉన్నదని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఈ యొక్క సామెతల 15వ అధ్యాయంలో చూసినట్టయితే 33వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనము, ఇట్ విల్ టీచ్ us హౌ టు లివ్, జీవితాన్ని ఎలాగ నడపాలో చూపించేది. వినయమునకు ముందు ఘనతకు ముందు వినయం వచ్చునని ఆ వచనం తెలియజేస్తుంది. కాబట్టి గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని తీసుకొని మనల్ని తగ్గించుకొని మనల్ని హెచ్చించు దేవుని ఎదుట నిజమైన భయభక్తులు కలిగి జీవితం. ఆయనకు మాత్రమే తల వంచే ఒక యోధుడు అందరి ఎదుట దేవుడు తన తలెత్తాడు. అటు విధంగా దేవుడు మనల్ని నిలబెట్టి నడిపించను కాక. నిజమైన ఐశ్వర్యము, జీవము, ఘనత మనందరికీ కలుగు చేయు దేవునికి సమస్త స్తోత్రము. ఆమేన్.